Hi everyone, welcome to my YouTube channel. My name is Avinash అండ్ ఈ వీడియోలో మనం కూబర్నెటీస్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ కూబర్నెటీస్ అంటే మనం ఈకేఎస్ స్టార్ట్ చేసే కంటే ముందు కూబర్నెటీస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రైమరీ కాంపోనెంట్స్ అనేది అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈకేఎస్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తాడు. కొన్ని కాంపోనెంట్స్ వాడు మనకి ఛాన్సే ఇవ్వకుండా వాడు మేనేజ్ చేస్తాడు. బట్ మనకి ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్ అర్థం కావాలి అని చెప్పారంటే డెఫినెట్‌గా మన కూబర్నెటీస్‌లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయైతే అవసరము. సో కూబర్నెటీస్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటి అని చెప్పారంటే కంట్రోల్ ప్లేన్ ఆర్ మాస్టర్ అని కూడా అంటాము. సో సెకండ్ ఏంటి అని చెప్పారంటే వర్కర్ నోడ్స్. ఓకే. సో ఈ కంట్రోల్ ప్లేన్ అండ్ వర్కర్ నోడ్స్ అంటే ఏంటి అని చెప్పానంటే ఫర్గెట్ అబౌట్ టెక్నికల్ థింగ్స్. ఓకే. సో జనరల్‌గా మీరు ఒక టేబుల్ ఉందనుకోండి మీ రూమ్‌లో. ఆ టేబుల్‌ని మీరు లిఫ్ట్ చేయాలి. సో ఆ టేబుల్‌ని మీరు లిఫ్ట్ చేయాలి అని చెప్పారంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ ఎళ్ళిపోయి లిఫ్ట్ చేస్తారా? లేదంటే థింక్ చేస్తారా? ఓకే. నేను ఆ టేబుల్‌ని లిఫ్ట్ చేయగలనా లేదా? లిఫ్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? ఎట్ ఎ టైమ్ నేను ఎన్ని టేబుల్స్‌ని లిఫ్ట్ చేయగలను? ఇవన్నీ మీరేం చేస్తారు? ఫస్ట్ మీ బ్రెయిన్ యూజ్ చేసి ఓకే. థింక్ చేస్తారు ఫస్ట్. ఓకే. సో ఇక్కడ ఈ కంట్రోల్ ప్లేన్ అనేది కూడా సేమ్ థింగ్. ఈ కంట్రోల్ ప్లేన్ అనేది మన కూబర్నెటీస్‌కి ఒక బ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తది. సో మనకేదన్నా మన వెబ్‌సైట్ రన్ చేయడానికి మనము ఈ జనరల్‌గా కంటైనర్స్ అవి ప్రిపేర్ చేస్తాం కదా! లైక్ ఎన్‌జినిక్స్ అనుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఆర్ వెబ్ సర్వర్ రన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అది రన్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయా? ఎక్కడ రన్ చేయాలి? ఎలా రన్ చేయాలి? అనేది మొత్తము ఈ కంట్రోల్ ప్లేన్ ఓకే. ఆర్ మాస్టర్ అనేది అనలైజ్ చేస్తది. సో ఇందాక మనము టేబుల్‌ని లిఫ్ట్ చేయడానికి ఎలా బ్రెయిన్‌తో అనలైజ్ చేసామో. బట్ మనం బ్రెయిన్‌తో లేపుతున్నామా ఏమన్నా టేబుల్‌ని? కాదు కదా! మనం యాక్చువల్‌గా టేబుల్‌ని లేపడానికి ఏం యూజ్ చేస్తున్నాం? మన హ్యాండ్స్ యూజ్ చేస్తాము. ఓకే. సో బ్రెయిన్ యు థింకింగ్, హ్యాండ్స్ యాక్చువల్ పని చేస్తున్నాయి. ఈ యాక్చువల్‌గా మన అప్లికేషన్ గూడా ఈ మాస్టర్ ఇవన్నీ థింక్ చేస్తాయి. ఓకే. అంటే అసలెక్కడ రన్ కావాలి ఏంటి అని చెప్పేసి ఓకే. ఈ కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్స్ కానీ, మాస్టర్ కాంపోనెంట్స్ కానీ అదన్నీ అనాలిసిస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్‌కెళ్దాం మనము. అనాలిసిస్ అంతా ఇక్కడ జరుగుద్ది. కానీ యాక్చువల్ వర్క్ లోడ్ ఎక్కడ జరుగుద్ది అంటే ఇక్కడ నోడ్ ఉంది గదా! ఈ నోడ్స్‌లో యాక్చువల్ వర్క్ లోడ్ అవుద్ది. సో ఈ నోడ్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో అయితే ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ కావచ్చు. లేదంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కావచ్చు. లేదంటే ఫార్గేట్ కూడా కావచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మన అప్లికేషన్ ఆర్ జాబ్ ఎక్కడ రన్ కావాలి అనేది. ఓకే. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్‌కెళ్దాం మనము. సో ఫస్ట్‌లీ ఈ కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇది బ్రెయిన్. సో దాంట్లో మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అని చెప్పారంటే ఈటీసీడీ ఆర్ హెచ్‌సీడీ. ఓకే. ఈ ఈటీసీడీ అనేది ఏం చేస్తది అని చెప్పారంటే మన క్లస్టర్‌కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నింటిని దాని ఇన్ఫర్మేషన్‌ని లైక్ మెటా డేటా, కీ అండ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకిక్కడ హెచ్‌సీడీ దగ్గర ఉంటది. ఓకే. సో క్రిటికల్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తము కీ అండ్ వాల్యూ పేరులాగా ఇక్కడ ఈటీసీడీ దగ్గర స్టోర్ అవుద్ది. అది ఫస్ట్ కాంపోనెంట్. ఈ సెకండ్ కాంపోనెంట్ ఏంటి అని చెప్పానంటే క్యూబ్ స్కెడ్యూలర్. ఈ క్యూబ్ స్కెడ్యూలర్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఏదైనా యాక్టివిటీ వచ్చినప్పుడు ఓకే. సో ఏదైనా యాక్టివిటీ వచ్చినప్పుడు అంటే మనం ఒక వెబ్ సర్వర్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక పాడ్ రన్ చేద్దాం అనుకుంటాం. టెక్నికల్లీ పాడ్ అంటే ప్రస్తుతానికి పాడ్ అంటే ఏంటి అనేది నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. పాడ్ అంటే మన అప్లికేషన్ అనుకుందాం ప్రస్తుతానికైతే. ఓకే. సో మనము మన అప్లికేషన్‌ని రన్ చేద్దాం అనుకుంటున్నాం. మనకిక్కడ ఈ డయాగ్రామ్ తీసుకుంటే మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయంట. మల్టిపుల్ రిసోర్స్ అవైలబుల్ ఉన్నాయి. మన పాడ్ ఇక్కడ రన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ రన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ రన్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఈ క్యూబ్ స్కెడ్యూలర్ ఏం చేస్తది అని చెప్పారంటే మన వర్క్ లోడ్‌ని ఏ నోడ్ పైన రన్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తది. చాలా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే రిసోర్స్ ఏ నోడ్ పైన అవైలబుల్ ఉన్నాయి. దెన్ ఈ మాస్టర్ అనేది ఆ నోడ్‌ని పిక్ చేసుకొని టాస్క్ రన్ చేయడానికి మన పాడ్ రన్ చేయడానికి ఈ క్యూబ్ స్కెడ్యూలర్ అనేది హెల్ప్ అవుద్ది. రైట్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి అని చెప్పానంటే కంట్రోల్ మేనేజర్. ఈ కంట్రోల్ మేనేజర్
ఆర్ క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అంటే ఏంటి అంటే దాని పర్పస్ ప్రైమరీగా ఒక సూపర్వైజర్ లాగా వర్క్ చేస్తది. అది ఎలా అని చెప్పానంటే మనకి మీకు ఒక చిన్న డయాగ్రామ్ తీసుకున్నాను నేను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ హెచ్‌సీడీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే క్లస్టర్ ఇన్ఫర్మేషన్. సో, దాంట్లో మనము ఇలా డిఫైన్ చేస్తామనమాట. ఓకే. నా అప్లికేషన్‌కి సో, నా డిజైర్డ్ స్టేట్ వచ్చేసి 3 అండ్ కరెంట్ స్టేట్ కూడా ప్రస్తుతానికి 3. సో, నా అప్లికేషన్ అనేది ఆల్వేస్ ఒక 3 నోడ్స్‌లో రన్ కావాలి. బట్ సమ్ ఇష్యూ అకర్డ్ ఒక నోడ్ డౌన్ అయిపోయింది. ఒక నోడ్ డౌన్ అయిపోయినప్పుడు ఏమవుద్ది? ఇక్కడ కరెంట్ స్టేట్ అనేది 2 అవుద్ది. బట్ మనకి ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్‌లో ఆర్ హెచ్‌సీడీ దగ్గర మనకు కావాల్సిన డిజైర్డ్ కెపాసిటీ అనేది 3 ఉంది. సో, అప్పుడు ఏం చేస్తది అని చెప్పానంటే ఈ కంట్రోల్ మేనేజర్ ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇంకోటి క్రియేట్ చేయడం లాగా అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఈ కంట్రోల్ మేనేజర్ చేస్తది. సో, చాలా సింపుల్‌గా చెప్పాలని చెప్పారంటే ఎన్ష్యూర్ ప్రాపర్ స్టేట్ ఆఫ్ క్లస్టర్ కాంపోనెంట్స్. క్లస్టర్ కాంపోనెంట్స్ అని చెప్పానంటే అది నోడ్ కావచ్చు, జాబ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఓకే. సో, మనకి ఈ కంట్రోల్ మేనేజర్‌లో నోడ్ కంట్రోలర్ అని ఉంటది, జాబ్ కంట్రోలర్ అని ఉంటది, సర్వీస్ అకౌంట్ కంట్రోలర్ అని చెప్పేసి ఉంటది. ఈ నోడ్ కంట్రోలర్ ఏంటి అని చెప్పానంటే ఈ నోడ్ ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్ హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటది. ఏదైనా నోడ్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకో నోడ్ క్రియేట్ చేయడము. జాబ్ ఏంటి అని చెప్పానంటే జాబ్ ఆబ్జెక్ట్ చూస్తది. ఓకే. సో, అంటే పాడ్ లెవెల్‌లో గూడా మన టాస్క్ లెవెల్‌లో గూడా అది వెరిఫై చేసి ఇంకోటి క్రియేట్ చేయడం లాంటి యాక్టివిటీస్ అన్నీ ఈ కంట్రోల్ మేనేజర్ అనే కాంపోనెంట్ అయితే చేస్తది. అయితే ఈ కంట్రోల్ మేనేజర్‌కి మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ బేస్ చేసుకునే అది మిగతా యాక్టివిటీస్ అన్నీ చేస్తది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరిస్తారు? యాక్చువల్లీ ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది గూడా మనమే. ఆ కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది గూడా మనమే. మనం ఏం జేస్తాము? ఒక మేనిఫెస్ట్ ఫైల్ రాస్తాము. మేనిఫెస్ట్ ఫైల్ రాసి, ఆ మేనిఫెస్ట్ ఫైల్‌ని మనము మన మాస్టర్‌కిస్తాము. ఈ మాస్టర్ ఏం జేస్తది? ఇందాక మనం డిస్కస్ జేసిన క్యూబ్ కంట్రోల్ మేనేజర్ యూజ్ చేసుకొని, ఇవి ప్రాపర్ స్టేట్‌లో ఉన్నాయా? లేదా? అని జెప్పేసి సర్వీస్ కానీ, ఓకే. సర్వీస్ అకౌంట్ కంట్రోలర్ గానీ, జాబ్ గానీ, నోడ్ గానీ మేనేజ్ చేస్తూ ఉంటది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పానంటే, మనం రాసిన మేనిఫెస్ట్ ఫైల్‌ని మనము ఈ మాస్టర్‌కి ఎలా ఇస్తాము? ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ అన్నీ, అవన్నీ ఇంటర్నల్ కాంపోనెంట్సే గదా! అంటే ఎండ్ కస్టమర్‌కి ఎక్స్‌పోజ్ కాడానికి, లేదంటే ఫ్రంట్ ఎండ్‌గా మన ఈ కంట్రోల్ పెయిన్‌కి ఫ్రంట్ ఎండ్‌గా యాక్ట్ చేయడానికి మనకు కాంపోనెంట్ ఏం లేదు. ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ ఏంటి? క్లస్టర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మన నోడ్ ఏ నోడ్‌లో మన పాడ్ రన్ గావాలి అని జెప్పేసి క్యూబ్ షెడ్యూలర్ జూస్తుంది. అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? నోడ్ ప్రాపర్‌గా ఉందా? ఓకే. అండ్ ఆహ్, పాడ్ ప్రాపర్‌గా ఉందా అని జెప్పేసి కంట్రోల్ మేనేజర్ జూస్తుంది. కానీ యాక్చువల్‌గా వీటితో కమ్యూనికేట్ చేయడానికి కానీ, లేదంటే మన మేనిఫెస్ట్ ఫైల్ మన సెట్టింగ్స్ అన్నీ ఈ కంట్రోల్ పెయిన్‌కి ఇవ్వడానికి మనకి ఇంకొక కాంపోనెంట్ ఉంది. అదొచ్చేసి ఏపీఐ సర్వర్. క్యూబ్ ఏపీఐ సర్వర్. ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏంటి అని చెప్పానంటే, ఇట్ యాక్ట్ యాస్ అ ఫ్రంట్ ఎండ్. సో, ఈ మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని తీసుకోవడము, అవన్నీ యాక్చువల్‌గా ఈ క్యూబ్ ఏపీఐ అనేది చేస్తది. సో, ఇన్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఎంట్రీ పాయింట్. మనం ఇచ్చే ఏ కమాండ్ అయినా గాని, మనం క్యూబ్ సీటీఎల్ కమాండ్ ఇచ్చినా గాని, లేదంటే ఏదైనా డాష్‌బోర్డ్ చూసినా గాని, లేదంటే ఏదైనా ఆటోమేషన్ టూల్‌తో ఇంటిగ్రేట్ చేసినా గాని, ప్రతీది కమ్యూనికేషన్ వచ్చేసి ఈ ఏపీఐ సర్వర్ తోటే చేస్తది. ఈ ఏపీఐ సర్వర్ రిక్వెస్ట్‌లన్నీ తీసుకొని, ఈ హెచ్‌సీడీ ఉంది గదా! సో, హెచ్‌సీడీలో క్లస్టర్ డేటా ఉంటది. అంటే పాడ్ స్టేటస్, డిప్లాయ్‌మెంట్, కాన్ఫిగరేషన్స్. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ హెచ్‌సీడీ ఆర్ ఈటీసీడీలో స్టోర్ చేస్తది. ఓకే. అండ్ దెన్ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తది? సూపర్వైజర్ లాగా యాక్ట్ చేసి ఓకే. అన్నీ ప్రాపర్‌గున్నాయా? ఏదన్నా మిస్ అయిందా? క్రియేట్ చేద్దాము. ఏదన్నా ప్రాపర్‌గా రన్ చేయట్లేదా? మళ్ళీ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి కంట్రోల్ మేనేజర్ చూస్తూ ఉంటది. ఆ కొత్తగా క్రియేట్ చేసే కాంపోనెంట్స్ అన్నీ ఏ నోడ్ పైన రన్ అవ్వాలి? దేని మీద ఎక్కువ లోడ్ ఉంది? ఏది ప్రాపర్ స్టేట్‌లో ఉంది? అనేదనేది ఈ క్యూబ్ షెడ్యూలర్ చేస్తది. ఓకే. దీస్ ఆర్ ద 4 ప్రైమరీ కాంపోనెంట్స్. మనకి ఇంకొక కాంపోనెంట్ కూడా ఉంది. అది క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్.
ఈ క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ ఏంటి అని చెప్పానంటే ఏడబ్ల్యూఎస్ గానీ, అజూర్ గానీ, జీసీపీలో గానీ యూజ్ చేస్తుంటే మనకి వీపీసీ నెట్వర్కింగ్, స్టోరేజ్ కావాలంటే ఈబీఎస్, లోడ్ బ్యాలెన్సర్ కావాలంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు అవన్నీ క్రియేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఈ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అనేది మేనేజ్ చేస్తది. అదైతే ఈ నేటివ్ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. బట్ డెఫినెట్‌గా మనము ఫ్యూచర్ వీడియోలో అయితే ఆ ఇంప్లిమెంటేషన్ చూద్దాము. సో, ఇప్పుడు చాలా సింపుల్‌గా చెప్పాలి ఏం చెప్పానంటే, మనం ఒక పాడ్ డిప్లాయ్ చేస్తే ఏపీఐ సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని ఇక్కడ వర్క్ ఫ్లో ఉంది. లెట్ మీ టేక్ మై గిట్‌హబ్. ఇక్కడెక్కడో రాసినట్టు గుర్తు. హ్మ్. సో, మీరు ఆల్వేస్ ఇది రిఫర్ చేయొచ్చు. ఓకే. ఈ యూఆర్ఎల్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరైతే ఈ కుబర్నెటిస్ నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో, డెఫినెట్‌గా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సో, మనం ఎప్పుడైతే ఒక పాడ్‌ని డిప్లాయ్ చేస్తున్నామో, మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తున్నామో, ఈ ఏపీఐ సర్వర్ అంటే ఫ్రంట్ ఎండ్ ఏపీఐ సర్వరే అన్నాను కదా! ఈ ఏపీఐ సర్వర్ ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని, ఆ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం ఈటీసీడీలో స్టోర్ చేస్తది. ఓకే. సో, డీస్‌లో స్టోర్ చేసినాక, ఈ స్కెడ్యూలర్ ఏం చేస్తది? మన పాడ్‌ని రన్ చేయడానికి బెస్ట్ రిసోర్స్ ఎక్కడుంది అనే నోడ్‌ని తీసుకుంటది. సో, దెన్ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తది? ఈ పాడ్ అనేది ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అని చెప్పేసి కంట్రోల్ మేనేజర్ చూసుకుంటది. సో, దెన్ మన పాడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుద్ది. ఇది చాలా సింపుల్ హై లెవెల్ వర్క్ ఫ్లో అనుకుందాం. రైట్? సో, నెక్స్ట్ ఇప్పటివరకు మనం చూసిన కాంపోనెంట్స్ అన్నీ ఏంటి అని చెప్పానంటే, ఇది కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్స్. మనకి కంట్రోల్ ప్లేన్‌తో పాటు డేటా ప్లేన్ ఉంది. సో, ఈ డేటా ప్లేన్‌లో ఏంటి అని చెప్పానంటే, మనకి ప్రైమరీగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ. ఓకే. సో, మనకి ప్రైమరీగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కంటైనర్ రన్ టైమ్. మనం ఏదైనా కంటైనర్ రన్ చేయడానికి అంటే బేసికల్లీ మీకు డాకర్ తెలిసే ఉంటది. డాకర్‌తో పాటు మనకు కంటైనర్ డి అని చెప్పేసి ఉంది. సిఆర్ఐఓ అని చెప్పేసి ఉంది. బట్ వైడ్‌లీ యూజ్డ్ వన్ అంటే డాకర్. సో, ఈ కంటైనర్ రన్ టైమ్ యాక్చువల్‌గా ఏం చేస్తది అని చెప్పానంటే, మనకి ఒక రిపాజిటరీలో ఇమేజ్ ఉంటది కదా! డాకర్ హబ్‌లో గానీ, లేదంటే ఈసీఆర్‌లో గానీ ఇమేజ్ ఉంటది గదా! ఆ ఇమేజ్‌ని పుల్ చేసుకోవడం కోసము, ఆ కంటైనర్ రన్ చేయడం కోసము, దాని లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ కోసము కావాల్సిన రన్ టైమ్ మొత్తం ఈ కంటైనర్ రన్ టైమ్ అనేది ప్రొవైడ్ చేస్తది. అది ఎవ్రీ నోడ్‌లో డిఫాల్ట్‌గా ఉంటది. ఓకే. అది కంటైనర్ రన్ టైమ్. సో, దాంతో పాటు మనకి ఇంకో కాంపోనెంట్ ఏంటి అని చెప్పానంటే క్యూబ్‌లెట్. సో, ఈ క్యూబ్‌లెట్ అనేది ఏంటి అని చెప్పానంటే చాలా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే ఒక ఏజెంట్. ఈ ఏజెంట్ అనేది మనం ఎన్ని వర్కర్ నోడ్స్ క్రియేట్ చేస్తామో ఓకే. ఇవన్నీ వర్కర్ నోడ్స్ కదా! ఇది కంట్రోల్ ప్లేన్. ఇది డేటా ప్లేన్ ఆర్ వర్కర్ నోడ్స్. మనం ఎన్ని వర్కర్ నోడ్స్ క్రియేట్ చేస్తామో, ఆ వర్కర్ నోడ్స్ అన్నింటిలో ఈ క్యూబ్‌లెట్ అనేది రన్ అవుద్ది. ఈ క్యూబ్‌లెట్ పర్పస్ ఏంటి అంటే ఓకే. ఇది ఏపీఐ సర్వర్స్‌తో కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ ఇట్ టాక్స్ ఆల్వేస్ విత్ ఏపీఐ సర్వర్ అండ్ మన నోడ్‌లో ఏదైతే పాడ్ రన్ చేస్తున్నామో, ఆ పాడ్ ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అనేది ఈ క్యూబ్‌లెట్ టేక్స్ కేర్ చేస్తది. ఓకే. సో, ఇన్ సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే, ఇన్ సింపుల్ ఇట్ కమ్యూనికేట్స్ విత్ ఏపీఐ సర్వర్ అండ్ ఎన్ష్యూర్ అవర్ నోడ్ అసైన్డ్ ద నోడ్ రన్స్ అసైన్డ్ కంటైనర్. ఈ నోడ్ మన పాడ్‌ని ప్రాపర్‌గా రన్ చేస్తుందా లేదా అనేది ఈ క్యూబ్‌లెట్ చూసుకుంటది. ఓకే. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే, మన స్కెడ్యూలర్ ఒక నోడ్‌ని సెలెక్ట్ చేసి, మన పాడ్ రన్ చేయడానికి సెలెక్ట్ చేస్తది. ఓకే. ఈ క్యూబ్‌లెట్ అనేది ఏం చేస్తది అని చెప్పానంటే, ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఓకే. ఈ క్యూబ్‌లెట్ అనేది కంటైనర్ రన్ టైమ్ యూజ్ చేసుకొని, ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏపీఐ సర్వర్ దగ్గర నుంచి తీసుకొని రన్ చేస్తది. సో, మనకి పాడ్ క్రాష్ అయిందనుకోండి ఇక్కడ, ఈ క్యూబ్‌లెట్ అనేది ఆటోమేటిక్‌గా రిస్టార్ట్ చేసేస్తది. సో, అలాంటి కేపబిలిటీస్ మనకి క్యూబ్‌లెట్ దగ్గర ఉంటాయి. సో, క్యూబ్‌లెట్‌తో పాటు మనకి ఇంకొక కాంపోనెంట్ ఏంటి అని చెప్పానంటే కే ప్రాక్సీ ఆర్ క్యూ ప్రాక్సీ.
ఈ క్యూ ప్రాక్సీ ఏం చేస్తదని చెప్పానంటే నెట్వర్కింగ్ పర్పస్. సో, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము, మనము అన్ని రిసోర్స్ అయితే సింగిల్ నోడ్‌లో రన్ చేయలేం గదా! మన అప్లికేషన్ సర్వర్ ఇక్కడ రన్ అవుతుంది. మన డేటాబేస్ సర్వర్ ఓకే. ఇక్కడ అనదర్ నోడ్‌లో రన్ అవుతుంది. ఈ 2 కమ్యూనికేట్ అవ్వగలవా అని చెప్పానంటే యెస్. సో, ఈ క్యూ ప్రాక్సీ ఉంది గదా! సో, ఇది పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ అలౌ చేస్తది. ఇందాక నేను చెప్పిన క్యూబ్లెట్ అనేది ఓకే. సో, మన నోడ్ టు కంట్రోల్ ప్లేన్‌కి. ఈ క్యూ ప్రాక్సీ అనేది పాడ్ టు పాడ్‌కి ఓకే. కమ్యూనికేషన్ లేదంటే ఎక్స్‌టర్నల్ సర్వీస్ ఉన్నా గాని ఈ క్యూ ప్రాక్సీ అనేదైతే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్. సో, వీటన్నిటిని కంబైన్ చేస్తే ఇది. సో, ఈటీసీడీ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. క్యూబ్ షెడ్యూలర్. సో, అసలు మన పాడ్ అనేది ఎక్కడ రన్ కావాలనేది చూస్తది. కంట్రోల్ మేనేజర్ ప్రాపర్ స్టేట్‌లో ఉందా? నోడ్ ప్రాపర్‌గా ఉందా? పాడ్ ప్రాపర్‌గా ఉందా? అని చెప్పేసి కంట్రోల్ మేనేజర్ చూస్తది. ఇవన్నీ అంటే అసలు మనమే కదా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేది. మనం ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవడానికి ఫ్రంట్ ఎండ్ కోసము ఈ ఏపీఐ సర్వర్ ఉంటది. ఇక్కడ నోడ్‌లో ఏంటి అని చెప్పానంటే క్యూబ్లెట్ అనేది ఒక ఏజెంట్ రన్ అవుద్ది. ఆ ఏజెంటే కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్స్‌తో కమ్యూనికేషన్‌కి హెల్ప్ అవుద్ది. సో, మన కంటైనర్ రన్ కావడానికి డాకర్ రన్ టైమ్ ఉంటది నోడ్‌లో. క్యూ ప్రాక్సీ వచ్చేసి నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్‌కి ఆర్ పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్‌కి హెల్ప్ అవుద్ది. ఆర్ ఎక్స్‌టర్నల్ సర్వీస్ యాక్సెస్‌కి కూడా హెల్ప్ అవుద్ది. సో, ఇవి టోటల్ కాంపోనెంట్స్ వి హావ్ ఇన్ కుబర్నెటిస్. రైట్. సో, మీకు ఫస్ట్ టైమ్ విన్నప్పుడే టోటల్ అర్థం కాకపోవచ్చు. సో, బట్ మీరు మళ్ళీ ఒక్కసారి చూస్తే డెఫినిట్‌గా మీకు ఈ ఫ్లో అనేది అర్థమైతే లేటర్ ఈజీ అవుద్ది. సో, మీకు టోటల్ ఫ్లో తీసుకుంటే ఇక్కడ స్కెడ్యూలర్ అసైన్స్ ఎ పాడ్, వర్కర్ నోడ్, క్యూబ్లెట్ రిసీవ్స్ ది ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ పాడ్ స్టార్ట్ చేస్తది. కంటైనర్ రన్ టైమ్ ఏం చేస్తదంటే కావాల్సిన ఇమేజ్‌ని పుల్ చేసుకొని కంటైనర్ రన్స్ ది కంటైనర్ ఇన్‌సైడ్ ద పాడ్ అండ్ క్యూ ప్రాక్సీ నెట్వర్క్ సెటప్ చేస్తది. సో దట్ పాడ్ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ పాడ్స్ ఆర్ సర్వీసెస్. సో, పాడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుద్ది. అండ్ ఇది ఇమేజ్ యాక్చువల్లీ నేను అఫీషియల్ డాక్యుమెంట్‌లో నుంచి తీసుకున్నాను. కుబర్నెటిస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో నుంచి. సో, ఇవి లైక్ ఈ కాంపోనెంట్ ఒక్కటి పక్కకు పెట్టేస్తే హెచ్‌సిడి, క్యూబ్ ఏపీఐ, స్కెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్ దెన్ మనకి నోడ్స్. నోడ్ 1లో మళ్ళీ క్యూబ్లెట్ ఉంది, క్యూ ప్రాక్సీ ఉంది. నోడ్ 2లో కూడా క్యూబ్లెట్ ఉంది, క్యూ ప్రాక్సీ ఉంది. ఇక్కడ సిఆర్ఐ గాని లేదా డాకర్ గాని రన్ టైమ్‌గా యూజ్ అయ్యి మన పాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, దెన్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రైమరీ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే రెప్లికా సెట్ అంటే ఏంటి? ఓకే. అండ్ నోడ్ అంటే ఏంటి? పాడ్ అంటే ఏంటి? అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆల్‌రైట్. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాహ్! సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ గైస్.